నమస్తే అండి. లెజెండ్ 9 నెలల క్రితం ప్రాణం పోసుకునే లెజెండ్ కథ 6 మంత్స్లో స్టార్ట్ చేసి 152 డేస్లో ఫినిష్ చేసి 35 కోట్లు బడ్జెట్ పెట్టి ఈ సినిమా చేయడం జరిగిందండి. ఈరోజు మీ ముందుకు వచ్చేది ట్రమండస్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయ్యి ఈరోజు అంటే చెప్పడానికి నేను ఎక్కువ చెప్పుకోకూడదండి, కానీ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన అభిమానులకి, అలాగే తెలుగు సినిమా అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఒక మంచి సినిమా తీస్తే దాన్ని ఎక్కడే తీసుకెళ్ళి కూర్చోబెడతారో ఈ సినిమా ద్వారా, లెజెండ్ సినిమా ద్వారా మీరు నిరూపించారండి. సో అంటే ఇంతకుముందు కూడా భద్ర, తులసి, సింహ, దమ్ము చేశానండి. వాటి ద్వారా వాటి విలువలను బట్టి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలో పెట్టారు. అలాగే ఈ లెజెండ్ వీటన్నిటిని మించి తీసుకెళ్ళి నన్ను పైన స్థానం ఇచ్చారండి. సో తప్పకుండా అది నిలుపుకుంటూ నెక్స్ట్ నుంచి మీకు ఎలాంటి సినిమా అయితే మీరు మమ్మల్ని ఆదరిస్తారో తప్పకుండా అలాంటి మంచి సినిమా తీసి మీ ముందుకు వస్తానని చెప్పి మీరిచ్చిన ఈ ప్రోద్బలంతో మీకు హామీ ఇస్తున్నానండి. తప్పకుండా మంచి సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ అలా ఏం లేదండి. సింహ తర్వాత నేను బాలయ్యతో చేస్తున్నానండి. సింహ తర్వాత నేను బాలయ్యతో చేసేటప్పుడు తప్పకుండా దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని నేను రీచ్ అవ్వాలి. వాటిని రీచ్ అవ్వాలంటే ఏం కావాలి అన్న కేర్ మాత్రం ఉందండి. ఇది ఇప్పటి నుంచి కాదండి, 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్న బేస్. ఆఫ్టర్ సింహ నెక్స్ట్ బాలయ్యతో సినిమా చేస్తే ఏం చేయాలి అనే దాని గురించి ఆయన గెటప్స్ మీద కానీ కొంత ఇది చేసుకుంటూ ఎప్పటికప్పుడే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడవచ్చు అనే దాని మీద అంతా గ్రిప్ తీసుకొని చేసుకుంటూ వచ్చానండి. సో అందువల్లే ఈరోజు మీకు ఇంత దగ్గరగా కలిగాం. అంతే తప్ప ఇన్స్పిరేషన్ అని సపరేట్గా ఇది లేదండి. వేసుకుంటూ వచ్చి ఒక లైన్ ఇది అయిన తర్వాత దానికి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అంత కేర్ తీసుకోవడం జరిగింది. అందువల్ల ఈరోజు జగపతి బాబుని అంటే బాలయ్య బాబుని ఫేస్ చేసే అంత దమ్మున్న వాళ్ళు కావాలండి. అది ఎవరెవరినో తీసుకున్నాం, ఆల్రెడీ వాళ్ళందరూ చేసేసి ఉన్నారు. కొత్తగా ఎవరైనా సరే కొత్తగా ఫీల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చూస్తే జగపతి బాబు కనిపించారు. బట్ ఆయన సాఫ్ట్ హీరోగా బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు. దాని నుంచి బయటికి చేయడానికి ఏం కావాలి అనే దాని మీద మాత్రం కేర్ తీసుకొని చేశానండి. అందుకే ఈరోజు అంత మంచి రిజల్ట్. అదేం లేదండి, పొలిటికల్ సెటైరింగ్ అనేది కాదండి. అది మీరు అడిగేది యాక్చువల్లీ రాంగ్ అండి. ఇది నేను చెప్తుంది సోషల్ అవేర్నెస్ చెప్పానండి. నౌ నా జనం, నా ప్రజలు, నేను అందులో ఒకరిని, వాళ్ళు బాగుండాలి, వాళ్ళతో పాటు నేను బాగుండాలి, ఇదే నా ఉద్దేశం అండి. సొసైటీలో నవ్వు ఏం జరుగుతుంది అనే దాని మీద నేను మాట్లాడానే తప్ప ఒక పొలిటికల్లో లేదంటే వేరే విధంగా అసలు టచ్ చేయాల్సిన అవసరం నాకు లేదండి. ప్రధానంగా సమస్య క్లియర్గా నిజంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే నేను మాట్లాడాను. అందువల్లే ఈరోజు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి. నేను ఏదైనా వేరే విధంగా మాట్లాడితే పొరపాటును కూడా ఆడియన్స్ రిసీవ్ చేసుకోండి. సోషల్ అవేర్నెస్ నాకున్న బాధ్యత. నేను ఎప్పుడు చెప్తుంటానండి, సమాజానికి మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు. అది చేయను, మంచి చేయడానికే ప్రయత్నించాను. ఇది కావాలి, నవ్వు ఇలా ఉంది, ఇలా కాకుండా మనం ఇలా వెళ్తేనే మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయని చెప్పడానికి, నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నించానండి. ఫాలో అవ్వమని చెప్పట్లా, కానీ ఫాలో అయితే మంచిది, ఫాలో అవ్వకపోతే నేనేం చేయలేనండి. కానీ నాకు అవకాశం ఉన్నది నేను చెప్పానండి. అంతే తప్ప ఇది పొలిటికల్లీ ఎవరినో మనం విమర్శించాలనేది కాదండి. అది వేరే ఉద్దేశం ఏం లేదు. మెయిన్ అదండి. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రజలు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. బట్ నవ్వు ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచించండి అని ఒక ఆలోచన త్రో చేశానే తప్ప వేరే విధంగా కాదండి. అసలు మీరు మాట్లాడేది ఏదో ఇప్పుడు నా నుంచి ఏదో క్వశ్చన్లు రావాలి కాబట్టి మీరు ఏదో ఓ మాట అడిగారండి. అది ఒక మంచి ఎమోషన్ అండి. ఎమోషన్ని మీరు బూత్ మాట్లాడుతున్నారు అంతే. మీరు మాట్లాడింది యాక్చువల్లీ బూత్ అండి. వైలెన్స్ అనేది ఈ సినిమాలో ఎక్కడ ఉండదండి. ఎమోషన్ లేదంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేయరండి. మీకు అర్థం కాని ఏంటంటే ఏదో క్వశ్చన్ చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారే తప్ప ఇదైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైలెన్స్ ఇంకోటి ఇది కాదండి. ఎమోషన్, ఆ ఎమోషన్ కరెక్ట్గా డ్రైవ్ చేసే విధానంలో ఎక్కడ తినాలి అంటే తినాలి, ఎక్కడ చెప్పాలంటే చెప్పాలి, ఎక్కడ కొట్టాలంటే కొట్టాలి, 3 ఉంటాయి. కావాలంటే చూసుకోండి. అలా కాకుండా అవేగా చేసింది ఏదైనా సరే ఫోర్స్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఒక కేర్ తీసుకుంటానండి.
ఇప్పుడు ఇది కానీ నేను మాట్లాడాను అనుకోండి సార్, మిగతా వాళ్ళు తీసుకోరా అనేది వస్తుంది. అందుకని అలా అని కాదండి, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే నా పర్సనల్ నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఎమోషన్ డిరైవ్ చేస్తానండి. అలాగే నా లవ్ ఎమోషన్ ఒకలా ఉంటుంది, అందరూ అలా ఉండాలని కాదండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఉంటుంది. నాకు ఇది తీసినప్పుడు ఇందులోంచి నేను ఎమోషన్తో పాటు ఆ పెయిన్ అండ్ ఆ పవర్ రెండు డెలివరీ అవ్వాలనేది నా ఉద్దేశం అండి. అవుట్పుట్కి ప్రయత్నిస్తున్నాను కాబట్టి అది కొంచెం కొత్తగా అనిపిస్తుందండి, వాటికే ప్రయత్నిస్తామండి. ప్లస్ ఎమోషన్ మాత్రం కంపల్సరీ ఆడియన్కి చేరాలండి, లేకపోతే నేను ఏది చేసిన ఏదో 4 దెబ్బలేసి కొట్టుకున్నారులా ఉంటుందండి. అది లేకుండా ఉండడానికే ఈ ప్రయత్నం అండి. అంటే న్యాచురాలిటీకి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం సార్, అంతేనండి. అలా ఏం లేదండి, కష్టే ఫలి. నేను కష్టపడ్డాను, ఏం కావాలో చూపించడానికి ప్రయత్నించానండి. తప్పులేదు, వాళ్ళకి అలా వాళ్ళు కనిపిస్తే, వాళ్ళకి అలా కనిపిస్తే హ్యాపీ అయినా, అంతకన్నా కావాల్సింది ఏం లేదండి. తప్పకుండా రియాక్షన్ ఏంటి అనేది దానికి మాటలు లేవండి, అది చాలా తక్కువ చెప్తేనే కరెక్ట్ అండి. ఎందుకంటే నాకు నేను ఇది చేసుకోవడం కరెక్ట్ కాదండి. ఆడియన్స్ ఒక అద్భుతమైన హిట్ చేసి నాకు ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ అది నేను వేరేగా ఫీల్ అవ్వట్లేదండి. ప్రౌడ్గా ఫీల్ అవుతూ, ఒక బాధ్యతగా ఫీల్ అవుతూ నెక్స్ట్ ఎలాంటి చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తప్ప దీన్ని వేరేగా తీసుకోవట్లేదండి. థ్యాంక్ యూ. లేదండి, అలా ఏం లేదండి. ఎన్టీ రామారావు గారిలా ఉండడానికి నేను మేకప్ టెస్ట్లు ఏం చేయని అవసరం లేదు సార్, కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఆయన ఎన్టీ రామారావు గారు కొడుకండి, ఆయనలానే ఉంటాడు, అందులో నో డౌట్. కానీ ఒక పెద్దరికం, ఒక 60 సంవత్సరాలు దాటిన వ్యక్తికి కావాల్సిన పెద్దరికం తీసుకునేటప్పుడు మాత్రం ఆయన ట్యాన్ చేశాను, బాగా ఎండలో కూర్చోబెట్టి గందరగోళం చేసి ట్యాన్ చేసి ఆ క్యారెక్టర్ తీసుకురావడం జరిగిందండి. సో అంతే తప్ప, ప్లస్ ఆ హెయిర్ స్టైల్ ఒకటి ఆ జనరేషన్స్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా ఫాలో అవుతారనే దాన్ని మాత్రం కేర్ తీసుకున్నానండి. అది రామారావు గారిలా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేసేసింది, ఎందుకంటే ఆయన ఫేస్ కట్టే అలా ఉంటుందండి, అందులో డౌట్ ఉందండి. సో అలా కేర్ తీసుకున్నామే తప్ప వేరే విధంగా వాంటెడ్లీ ఏం తీసుకున్నది ఏం లేదండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను.